నమస్తే మేడం. నమస్తే అండి. ఇక్కడ మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు? దాదాపు 15 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నామండి. నా పేరు స్వాతి. ఇప్పుడు ఇక్కడ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ ఉండబోతున్నాయి కదా, మరి మీరు ఏ పార్టీకి సపోర్ట్, మీరు ఎవరికి ఓట్ వేయాలనుకుంటున్నారు? మేము కంపల్సరీ బీఆర్ఎస్ పార్టీకే సపోర్ట్ చేస్తామండి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మేము బీఆర్ఎస్ పార్టీకే చేస్తాం. కేసీఆర్ గారు అంటే అభిమానం, అలాగే మాగంటి గోపీనాథ్ అంటే కూడా మాకు అభిమానం. ఎందుకు అంటే మాగంటి గారు మొన్న ఎక్స్పైర్ అయ్యారు. కాకపోతే ఆయన చనిపోయినా ఆయన చేసిన మంచి పనులు ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో ఆయన నిలిచిపోయాడు. ఇప్పుడు కూడా ఏంటంటే మేమందరం కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు చాలా ఇబ్బందులు లోన్ చేస్తున్నారు. అలా అని కూడా మేము వర్క్ చేయకుండా ఉండము. ఎందుకంటే ఎలాంటి ఇబ్బందులకు గురి ఇబ్బందులు అంటే చెప్పలేమండి. ఇది పర్టికులర్ గా ఇది అని చెప్పి చెప్పలేము. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఏంటంటే డైలీ వర్క్ చేసుకుంటేనే వాళ్ళ జీవన విధానం కొనసాగుతుంది. అలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళ షాప్లని అట్లా ఏదో ఒక డిపెండెంట్ గా అట్లా వాళ్ళని చేసి అట్లా చేస్తున్నారు. మేము అలాంటి ప్రలోభాలకు కూడా ఏమీ లోన్ అవ్వము. మేము కంపల్సరీ బీఆర్ఎస్ పార్టీకి వర్క్ చేస్తాము. మాగంటి సునీత గారిని గెలిపించుకుంటాం. అంటే బీఆర్ఎస్ 10 సంవత్సరాలు పాలించింది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి ఒక 2 ఇయర్స్ అవుతుంది. మరి ఈ 2 ఇయర్స్ కాంగ్రెస్ మీకు ఏం అభివృద్ధి జరపలేదా ఇక్కడ లోకల్ గా గానీ? అది మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు ఉన్నాయి మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన పథకాలేండి. ఇప్పుడు డివైడర్లు గానీ, రోడ్లు గానీ, ఇవి మొత్తం బీఆర్ఎస్ హయాంలో జరిగినాయే. ఒకప్పుడు ఇది ఎట్లుండేదంటే బాగా స్లమ్. ఇవి ఉన్నాయా, ఇవి వచ్చిన స్టార్టింగ్ లో ఈ మొత్తం మురికివాడలు. ఇప్పుడు మన మంచి రోడ్లు ఉన్నాయి, మనం నడవగలుగుతున్నాము అంటే రోడ్లే కదా. అలాగే బస్తీ దవాఖానాలు ఉన్నాయి. అది కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కట్టించినయే. ఇంకా అట్లా అంబేద్కర్ స్టాచ్యూ ఉంది. అంబేద్కర్ స్టాచ్యూ కూడా మన మాగంటి గోపీనాథ్ గారు కట్టించింది. అది కూడా అలాంటి చెప్పుకుంటా పోతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా ఉన్నాయి. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి 22 months అవుతుంది. చేసింది ఏంటండి? అంటే మేము పథకాలు ఇచ్చినాం, మహిళలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినాం, ఫ్రీ బస్ పెట్టినాం అని వాళ్ళు చెప్తున్నారు కదా, మరి అవే మీకు అందలేదు. 6 పథకాలు వచ్చినాయండి. 6 పథకాలు వచ్చినాయి, కరెక్టే. 6 పథకాలు అమలు చేశారా? ఇప్పుడు ఫ్రీ బస్ అని పెట్టారు. ఫ్రీ బస్ ఇప్పుడు లేడీస్ ఫ్రీ బస్ ఎక్కితే లేడీస్ కున్న వాల్యూ కండక్టర్లు డ్రైవర్లే తిట్టుకుంటున్నారు. అలాంటి పరిస్థితి ఫ్రీ బస్ పెట్టి మనం కొని తెచ్చుకున్నాం. రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు అలాంటిది. తిట్లు తెట్టించుకోవడానికి ఆ ఫ్రీ బస్సు పథకం అనేది పెట్టినట్టున్నారు. ఇప్పుడు దానివల్ల గవర్నమెంట్ కి యూజ్ ఏమన్నా ఉందా? జనాలకి యూజ్ ఏమన్నా ఉందా? ఇప్పుడు ఎవరైనా బయటికి వెళ్ళాలి అంటే కొట్టుకుంటా తిట్టుకుంటా ఆ బస్సులో ఎవరైనా ఎక్కుతారా? అలా అని చెప్పి మళ్ళీ బస్ ఛార్జీలు పెంచారు కదా, దానివల్ల యూజ్ ఏముంది? ఇటు జెంట్స్ కి ఇప్పుడు భార్యాభర్తలు ఉంటారండి ఒక ఫ్యామిలీలో. జెంట్స్ ఉంటారు, లేడీస్ ఉంటారు. లేడీస్ ఫ్రీ బస్ పెట్టి ఇప్పుడు జెంట్స్ కి ఛార్జీలు పెంచితే అక్కడ యూజ్ ఏముంది? ఒకళ్ళ వల్ల ఇట్లా పోయింది, ఒకళ్ళ వల్ల అట్లా లాభం పొందుతున్నారు కదా. మరి 6 గ్యారెంటీలు 2500 వేయండి. స్కూటీలు అయ్యి 4000 పింఛన్ అన్నారు. పింఛన్ ఏది? కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి మంత్లీ కరెక్ట్ గా పింఛన్ పడేది. ఇప్పుడు ఎవరికి వస్తున్నాయండి పింఛన్స్? ఎవరికి ఇస్తున్నారు? ఈ నెల కాకపోతే వచ్చే నెల అట్లుంది. ఇప్పుడు మేమే కాదు, ప్రతి ఒక్క ముసలిని అడిగినా చెప్తారు. కొంతమందికి ఉన్నాయి వాళ్ళ టాబ్లెట్స్ పరంగా, వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ కానీ. చాలా మంది ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళు పెట్టుకుంటారు, చేతిలో పాకెట్ మనీ లాగా ఉంటది. మరి ఇప్పుడు ఏదది? ఇట్లా ఏం పథకాలు అమలుగా వచ్చినాయి? కరెంట్ బిల్ అన్నారు, ఓకే కరెంట్ బిల్. గృహజ్యోతి అన్నారు, గృహజ్యోతి కింద ఎవరు బెనిఫిట్ పొందుతున్నారు? ఇప్పుడు ఓన్ హౌస్ ఉన్న వాళ్ళకి వస్తుంది. మరి రెంట్ వరస్ వాళ్ళకి కూడా కదా. వాళ్ళకి ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఎక్కడో నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నారు. అలాంటి వాళ్ళకి ఏం పరిస్థితి ఏంటి? 2500 అన్నారు, స్కూటీ అన్నారు. ఇవన్నీ వేయండి. ఏం పథకాలు ఇంప్లిమెంట్ చేసింది గవర్నమెంట్? కాంగ్రెస్. మీకు లోకల్ లో ఏం డెవలప్మెంట్ అంటే రోడ్ల విషయం కానీ, స్కూల్స్ కానీ? మొన్న ఎలక్షన్ కూడా పడిన తర్వాత ఆ రోడ్లు తోవేశారు. ఈ ఎలక్షన్ టైంలో ఎవరన్నా రోడ్లు వేస్తారా? మరి 22 నెలల నుంచి ఏమయ్యారు? కాంగ్రెస్ ప్రభుత్వం వర్క్ చేయాలనుకున్న వాళ్ళు 22 నెలల నుంచి ఏమయ్యారు? ఎలక్షన్ ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పి ఎలక్షన్ ఇదంతా జరుగుతుంది అన్న టైంలో వచ్చి ఇవి చేయటం అది ఎంతవరకు కరెక్ట్? చేయాలి అంటే ముందు నుంచి తిరగట్లేదా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గాని, మంత్రులు గాని ఇక్కడ లోకల్? ఈ ఎలక్షన్ జరుగుతున్నాయి అన్న దగ్గర నుంచే తిరుగుతున్నారు. అక్కడక్కడ శిలాఫలకాలు పెట్టారు. ఆ శిలాఫలకాలు దేనికండి? ఆ రోడ్లు వేయడానికే. ఇప్పుడు పొద్దున్నే ఇది ట్రాఫిక్ ఏరియా, పిల్లలు స్కూల్ కి వెళ్తారు, జాబ్ హోల్డర్స్ ఉంటారు, అందరు ఉంటారు. ఇప్పుడు 2 sides వెళ్ళాల్సిన వాళ్ళు ఒక సైడే వే పెడితే ఎట్లుంటది? ఇప్పుడు అక్కడక్కడ రోడ్డు కట్ అయ్యింది. మరి పరిస్థితి ఆలోచించాలి కదా. దాని రాజకీయ లబ్ధి కోసం రోడ్లన్నీ మొత్తం పగలగొట్టేసి అట్లుంచారు. జనాలు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు? అటు సైడ్ పైన పోయే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు ఆయన బాగా అభివృద్ధి చేసిండ్రు అని చెప్తున్నారు. మరి ఇప్పుడు ఆయన లేడు, మరి వాళ్ళ భార్యకి టికెట్ ఇచ్చారు. మరి ఆమె ఇంతవరకు అయితే పెద్ద తిరిగింది లేదు. అంటే ఆమెకు అంత ఎక్స్పీరియన్స్ లేదు గోపీనాథ్ తో కంపేర్ చేసుకుంటే. మరి ఆమెను చూసి ఓటేస్తున్నారా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఓటేయాలనుకుంటున్నారా?
ఎందుకు అంటే ఎమ్మెల్యే గారు చనిపోయారు, వాస్తవమే అది. ఎమ్మెల్యే గారు చనిపోయినా ఇప్పుడు వాళ్ళ కుటుంబం ఉంది, వాళ్ళ ఫ్యామిలీ, ఈ జనాలందరూ ఇంతమంది ఉన్నారు, నా భర్త కోసం పోరాడారు, నా భర్త ఆశయాలను నెరవేర్చాలి అన్న దృక్పథంతో సునీత మేడం బయటకు వచ్చారు. ఆల్రెడీ గల్లీలు మొత్తం తిరిగేశారు ఆమె. వినాయక చవితికి అన్ని వినాయకుల దగ్గరికి వచ్చారు, అమ్మవార్లను పెడితే అన్ని అమ్మవార్ల దగ్గరికి వచ్చారు. ప్రతి డోర్ టు డోర్ వాళ్ళ పిల్లలు వస్తున్నారు, అన్ని వస్తున్నారు. ఆ పిల్లలు కూడా తండ్రి ఆశయం కోసం. పాపం పిల్లలు చిన్న పిల్లలండి, వాళ్ళు మామూలుగా వాళ్ళ తండ్రి ఉంటే ఇంట్లో నుంచి ఏ రోజు బయటకు వచ్చిన పిల్లలు కాదు. అలాంటిది జనాల కోసం, ఓన్లీ జనాల కోసం, మా నాన్న ఆశయాల కోసం పిల్లలు వస్తున్నారు. మరి అలాంటి ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలా? ఏ పని చేయకుండా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయాలా? అందరూ ఎవరు ఆలోచించాలండి. మనం కూడా ఒక ఓటేస్తాను అంటే ఓటు మన హక్కు, మన ప్రాథమిక హక్కు. మనిషి పుట్టిన తర్వాత ఓటు అనేది మనకి ప్రాథమిక హక్కు. అది అంబేద్కర్ గారు చెప్పింది అది. ఆ ఓటు మనం ఎట్లా ఉపయోగించుకోవాలి అంటే, మనం మంచి చేసేవాళ్ళు, మనకి ఏదైతే మనకి ఎవరైనా సరే, ఏ ప్రభుత్వం ఉన్నా సరే, నేను ఇప్పుడు ఏ ప్రభుత్వాన్ని తప్పుపట్టట్లేదు, ఏ ప్రభుత్వం ఉన్నా మనకి ఏంటంటే ఫస్ట్ వైద్యం కావాలి, ఫస్ట్ విద్య కావాలి, మన రోడ్లు, మన మొత్తం ఇవన్నీ చూసుకునే వాళ్ళు కావాలి మనకి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకుందా? వీటన్నిటిలో ఫెయిల్ అయింది కదా. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం వైపే మగ్గు చూపిస్తారు జనాలు. అయితే నవీన్ యాదవ్ అంటే కాంగ్రెస్ పార్టీ కన్నా ఇక్కడ లోకల్ కొంతమంది నవీన్ యాదవ్ ఆ మనిషి నిలబడినందుకే కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తామని అంటున్నారు. మరి దానిపైన ఏమంటారు? అదంతా మాకేం తెలియదు. మరి నేను వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది. మన నవీన్ యాదవ్ గారు ఈ గల్లీలో ఎప్పుడు తిరిగినోళ్ళు కాదు. నేను దాదాపు 10 సంవత్సరాల కంటే పెంచి నుంచే బిఎస్ఆర్ లో పనిచేస్తున్నాం. మరి ఏ రోజు వాళ్ళు వచ్చి కాంగ్రెస్ తరపున వాళ్ళు నించున్న వాళ్ళు కదా, ఏం కదా, వాళ్ళు అదర్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే కదా. కాంగ్రెస్ ఇప్పుడు నిన్నగాక మొన్న కాంగ్రెస్ లోకి వచ్చారు, అంతకుముందు వేరే పార్టీలో ఉన్నోళ్లే కదా నవీన్ యాదవ్ గారు కూడా.